శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డా, నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు. చూసి వెళ్ళిపోకుండా వెంటనే నేను చెప్పే మాట విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డా, ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా. ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివని అర్థం. ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఒక బలమైన కారణం ఉందమ్మా. కారణం లేకుండా నువ్వు ఈరోజు ఈ నా మాటలు వినలేవు. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికి చేరేలా నేను చేస్తాను. నీ విషయంలో కూడా అంతే తల్లి. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది అప్పుడు తప్పకుండా నేను ఇస్తాను. నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను తల్లి. ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా బిడ్డా. అది నేను చూస్తూనే ఉన్నాను. చూడు తల్లి, బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు. కానీ నువ్వు అలా కాకుండా, నేను ఈ బాధని తట్టుకోలేను తండ్రి, ఎటైనా వెళ్ళిపోవాలనుంది నాకు అని అనుకుంటూ ఉన్నావు. ఒకప్పుడు నీకు గుర్తుందో లేదో, నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా, నాకందరూ కావాలి తండ్రి అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరూ వద్దు అని విసిగిపోయావు కదా. వాళ్ళు అంతలా విసిగించేశారు నిన్ను. బాధపడకమ్మా. ఎందుకో తెలుసా? నీకొక విషయం చెప్తాను విను. నాకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలను అనే ధైర్యం వస్తుంది. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయా తల్లి? నీ శ్రేయోభిలాషులను దూరం చేసుకోమని నేను చెప్పడం లేదు. నీకు ఎవ్వరూ సహాయం చేయకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనే నేను నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులైపోయావు కదా. ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలమ్మా. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు. నువ్వు మాత్రమే నిన్ను ఓదార్చుకోగలవు. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా తల్లి? నీకు ఎవ్వరూ సహాయం చేయరు. కనీసం ఓదార్పును కూడా ఎవ్వరూ ఇవ్వరు. అది నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుందని గుర్తించుకో. ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలమ్మా. నీ ఆలోచనలకు, సమస్యలకు ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరు చూపిస్తారో అని అనుకుంటూ ఉన్నావు కదా. అది నీ బాబా బాధ్యత తల్లి. నీ మనసుని, ఆలోచనలని నా వైపు తిప్పు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకు. నా బాబా నా పనులన్నీ చేస్తారు అని నమ్మి నీ మనసుని నాకు అప్పగించు.
నీ సమస్యలన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవ్వు తల్లి. అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా పూల బాటలా మారుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు చూడని సంతోషం నువ్వు చూస్తావమ్మా. నీ బాధలన్నీ మరచి సంతోషంగా ఉంటావు. ఒకప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నా దారిలో నడవలేకపోతున్నాను తండ్రి అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి, ఈ దారి చాలా బాగుంది బాబా అని అంటావమ్మా. సంతోషంగా లేచి ధైర్యంగా నేను చూపిన బాటలో నడువు. మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డా. జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నింటికీ కన్నీరు పెట్టుకోకూడదమ్మా. నీ జీవితాన్ని నీకు కావలసినట్టు మార్చుకో. అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమన్నా సరే నువ్వు వాటిని పట్టించుకోకు. ఎందుకో తెలుసా? నా బిడ్డకి తోడుగా ఎప్పుడూ కూడా నేనుంటాను. నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. నీ తండ్రి మాటలు విని ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, బాబాగారు ఏం చెప్తూ ఉన్నారో మనకు. ఇది ఈరోజే కాదండి, ప్రతిరోజు కూడా బాబాగారు చెప్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు, లేదంటే మిమ్మల్ని కిందకి లాగేయాలనుకునే వాళ్ళు, మీ పతనాన్ని చూసి సంతోషపడేవాళ్ళు చాలామంది ఉంటారు మన పక్కన. అలాంటి వాళ్ళు ఏమన్నా సరే మీరు పట్టించుకోవద్దు అని బాబాగారు ప్రతి ఒక్క సందేశంలో చెప్తారండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ వలన మనకు మనశ్శాంతి దొరకదండి. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటూ ఉంటే జీవితంలో ఒక్క రోజు కూడా మనం సంతోషంగా ఉండలేం. ఏ రోజు నుంచైతే అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారో, ఏ రోజు నుంచైతే ఆ భగవంతుని పైన పూర్తి విశ్వాసంతో మీరు ఉంటారో, ఆ రోజు నుంచి మీ జీవితం మారుతుందండి. మీరు ఊహించని విధంగా మారుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఉదయాన్నే బాబా గారికి పూజ చేసుకొని ప్రశాంతమైన మనసుతో బయటకు వెళ్ళి పని చేయండి. మీరు ఏ పని తలపెట్టినా సరే తప్పకుండా మీరు విజయం సాధించి తీరుతారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. బాబా గారి సందేశం మీ అందరికీ కూడా అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.